బాబు నీ పేరు? నాగరాజు. నాగరాజు, ఎలా ఉంది ఈ 6 నెలలు చంద్రబాబు? ఇంతమంది గవర్నమెంట్ కంటే గవర్నమెంట్ బాగుంది. రోడ్లు బాగున్నాయి, పద్ధతి ఉంది, అరాజ్యం లేదు. ఇంతమంది పార్టీనాక వాలంటీర్ లేపని బాగా ఉంది, అన్ని బాగా వస్తున్నాయి. పాత గవర్నమెంట్కి దీనికి అంటే రోడ్లు డెవలప్మెంట్ అది అంటే అంతా బాగానే ఉంది. వైజాగ్ ఇప్పుడు కొత్తగా మెట్రో రైలు వస్తుంది, రైల్వే జోన్ ఒకటి చూస్తున్నారు, చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వచ్చేలాగా ఉంది. చాలా బాగుంది. అది అయితే పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడే తెలుస్తుంది. నెక్స్ట్ రోడ్లు అయితే 1 వీక్లో అవ్వాల్సింది 1 డేలో అయిపోతున్నాయి. అంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అభివృద్ధి అయితే బాగుంది, ఇప్పుడు బాగుంది. పబ్లిక్ అయితే ఫాస్ట్గా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, బాగుంది. మనుషులు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, హ్యాపీగా బ్రతుకుతున్నారు, ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. దుర్మార్గం నుంచి, ఒక దుష్టుడి నుంచి హ్యాపీగా ఉండగలిగే మనుషులు కనిపిస్తున్నారు. అప్పుడు మాట్లాడాలంటే చాలా భయంగా కూడా ఉండేది. సాఫీగా వెళ్తుందన్నమాట, చక్కగా ఎవరి పని వాళ్ళు న్యాయంగా చేసుకెళ్ళిపోతున్నారు. కానీ మొత్తం అంతా కళ్ళబెల్లం చేస్తాడు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు అవన్నీ కప్పి ఇవన్నీ ఒక సక్రమంగా చేసుకోవాలంటే టైం పడుతుంది, పన్నీరు ఆగాలి ఇవన్నీ చేయాలంటే. అందువల్ల అభివృద్ధి చాలా చెందుతుంది. లేడీస్కి అవనియో, బాయ్స్ అవనియో, ఒక ఎక్కడ హత్యలు కానీ గ్యాస్ బండ దొరుకుతుంది. గ్యాస్ బండ కోసమే కాదు సార్, ఏవైనా ఒక లేడీ అవనియో, అంటే ఒక ఉద్యోగ పరంగా అవనియో, ఏమైనా బాగుంది. పరిపాలన అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాలాంటి వాళ్ళు ఇలాగ ఉండాలంటే ఆయన ఉండాలి.